సార్ పూరి జగన్నాథ్ గారి అండ్ రామ్ పోతినేని గారి డబుల్ స్మార్ట్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం సార్. మరి స్మార్ట్ శంకర్ స్థాయిలో ఈ సినిమా ఉందా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? స్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ మనకి తెలుసు. దాని తర్వాత పూరి జగన్నాథ్కి లైగర్ అంతకంటే పెద్ద ఫ్లాపు. అట్లాగే స్కంద రామ్ పోతినేని కూడా పెద్ద ఫ్లాపు. ఇద్దరు ఫ్లాప్ హీరో, ఫ్లాప్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కలిసి ఈ సినిమా చేశారు. అయితే ఇది బడ్జెట్ అయితే బాగా క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్లు చేసిందని కూడా మనకు టాక్ వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు ఇక్కడ బడ్జెట్ వీళ్ళు క్రియేట్ చేయలేదు, కానీ చివరిలో కొంత బడ్జెట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ అవి హై ఎనర్జెటిక్గా బాగా మాస్కి దగ్గరగా ఉన్నాయి అనిపించింది. ఆల్రెడీ ఫస్ట్ స్మార్ట్ శంకర్ హిట్ కాబట్టి డబుల్ స్మార్ట్ కూడా బాగుంటుందని అందరూ అనుకున్నారు. అయితే రివ్యూ మనం చెప్పుకుంటే దీంట్లో ప్రధానంగా రామ్ పోతినేని, కావ్య తాపర్ ఆల్రెడీ ఊరి పేరు భైరవ్ కోన, ఈగిల్ లాంటి సినిమాలో అమ్మాయి చేసింది. ఆ అమ్మాయి దీంట్లో హీరోయిన్గా చేసింది. ఇక విలన్గా మెయిన్గా మనకి సంజయ్ దత్ చేశాడు. అట్లాగే మకరంద్ దేశపాండే ఉన్నారు, షాయిజీ సిండే ఉన్నారు, ఆలీ ఉన్నారు. ఇలాగా రెగ్యులర్గా పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉన్న కాస్టింగ్ ఉన్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే పూరి జగన్నాథ్ ఆయన రైటర్ కమ్ డైరెక్టర్, తర్వాత చార్మి ప్రొడ్యూసరు, తర్వాత మణి శర్మ ఆయన స్మార్ట్ శంకర్కి ఆయన ఎంత చార్ట్ బస్టర్స్ ఇచ్చారు. దాంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా వండర్ఫుల్గా ఉంటుంది. అందుకని ఆయనే కంటిన్యూ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక కథ విషయానికి వస్తే ఇది పేరుకి సీక్వెల్లే, కానీ యాజ్ ఇట్ ఈజ్గా స్మార్ట్ శంకర్లో ఉన్న ప్లాటే దీంట్లో కూడా ఉంటుంది. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, వాడు గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. తర్వాత అతనికి ఒక బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఆ బ్రెయిన్ ప్రాబ్లంలో నుంచి తన మెమరీస్ని ట్రాన్స్ఫర్ చేసి బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనేది డాక్టర్లు చెప్తారు. దాంతో వీడిని పట్టుకొని శంకర్ అనే కుర్రాడి దగ్గర చిప్పు ద్వారా తన మెమరీస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక రివెంజ్ ప్లాట్ ఉంటుంది. ఎట్లా రివెంజ్ తీర్చుకున్నాడు శంకర్ అనేది బేసిక్గా ఉండే కథ. ఇది కథ అంటే ఈ బ్రెయిన్ మామూలుగా ఏం చేస్తారంటే మనోళ్ళు రొటీన్ ప్లాట్కి ఏదో ఒక నావల్ పాయింట్, ఒక కొత్త పాయింట్ని పెట్టడం అనేది రెగ్యులర్గా మన కమర్షియల్ డైరెక్టర్లు చేసే పని. కథ, రివెంజ్ స్టోరీ ఇట్లాంటి బేసిక్ థీమ్సే ఉంటాయి. ఎందుకంటే ఎన్ని వందలు వేలు సినిమాలు వస్తుంటే కొత్త కథ ఎక్కడి నుంచి చెప్తారు. కాబట్టి ఏదో ఒక పాయింట్, అది కూడా హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చాయి ఆల్రెడీ. సో అట్లాంటి దాన్ని పట్టుకొని ఇక్కడ ఒక బ్రెయిన్లోకి ఇంకొక మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అందువల్ల మనకి ఫ్రెష్గా అనిపించింది అది బిగినింగ్ ఫస్ట్ సినిమా స్మార్ట్ శంకర్. దీనికి వచ్చేసరికి సేమ్ అదే డ్రామా నడుస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు ఓపెనింగ్ చైల్డ్హుడ్తో ఓపెన్ చేస్తాడు. వాళ్ళ అమ్మ ఝాన్సీ శంకర్కి ఉన్న దీంతో ఓపెన్ చేయడం. దాని తర్వాత క్విక్గా ఇటు బిగ్ బుల్ పేరుతో సంజయ్ దత్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. సో సంజయ్ దత్కి ప్రాబ్లమ్ని కూడా త్వరగానే చెప్పేస్తాడు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా శంకర్కి జన్నత్ అంటే కావ్య తాపర్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, బిగ్ బుల్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. ఇంటర్వెల్ పాయింట్లో మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం ఇది జరుగుతుంది. సో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇతనికి ఇప్పుడు మెమరీ ట్రాన్స్ఫర్ అయినాక ఎలా ఉండబోతుందని. సో సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్ స్టోరీ ఇది కమర్షియల్ యాక్షన్ సినిమాలకంతా ఉండే ప్యాటర్నే ఇది. ఇంటర్వెల్ ముందు కథని రివీల్ చేస్తారు, ఇంటర్వెల్లో బ్యాంగ్ ఇస్తారు, ఇంటర్వెల్ తర్వాత ప్రధానమైన కథ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు పాటలు, ఫైట్లు, రొమాన్సులు వీటితో నడిపేస్తారు. ఇది కూడా పక్కా కమర్షియల్ ఫార్మేట్లో వెళ్తూ ఉంది. కాకపోతే ఇదే కమర్షియల్ ఫార్మేట్లో పూరి జగన్నాథ్ గతంలో తీసినా కూడా ఏమైందంటే కొంత ఇంట్రెస్టింగ్ ఉండేది. పూరి జగన్నాథ్ బలవంతా హీరో క్యారెక్టరైజేషన్, అదే బలహీనత కూడా. ఎందుకంటే అతనికి వచ్చింది అదొక సినిమానే, ఇడియట్నే అతను డిఫరెంట్ హీరోలతో చేసుకుంటూ వచ్చాడు ఇప్పటివరకు. అది తెలిసిపోయింది. బిగినింగ్లో తెలియదు కాబట్టి ఫ్రెష్గా ఉండింది. అంటే నేను ఎవరిని కేర్ చేయను, నా మాట నేనే విన్ను, ఈ టైప్ నాకు ఇక్కడేమనిపిస్తే అక్కడ చెప్తా, ఈ టైపు మన ఉపేంద్ర దగ్గర నుంచి తెచ్చిన ప్లాట్ని ఇక్కడ పూరి జగన్నాథ్ దాన్ని కొద్దిగా లౌడ్ కమర్షియల్గా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అట్లాగే డైలాగులు చెప్పడం, ఫైనల్గా క్యారెక్టర్ మిగతా హీరోలకి తేడా ఏముండదు. మా ఊర్లో ఒక సామెత ఉంటుంది, ఈ పశువులు
కొన్ని ఎవరి మాట వినకుండా తప్పించుకొని తిరుగుతుంటాయి. వాటిని ఎదుగుతుంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఇంటికి పోరా, కట్టుకుట్టాలు కడికి వస్తాయి మళ్ళీ అంటాడు. అట్లా పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలు నేను ఎవరిని క్యార్ చేయను, నేనేం పట్టించుకోను అంటూనే మళ్ళీ హీరోయిన్ కోసం ప్రాణాలు తెగించి పోరాడడం, మళ్ళీ ఆ విలన్లని దెబ్బ కొట్టడం, ఏమీ తేడా ఉండదు. ఈ వీడు కూడా ఆ పశువుల్లాగా మళ్ళీ వచ్చి కట్టుకోవటానికి దగ్గరకు వచ్చి కట్టేయనని కూర్చుంటాయి, కానీ వాగుతూ ఉంటాయి క్యారెక్టర్లు. ఆ వాగుడికి యాక్షన్కి వాడికి రియల్గా వాడు చేసే పనికి తేడా ఉండదు. పూరి జగన్నాథ్ సినిమాలు అన్నిట్లో హీరోలు ఏం మాట్లాడతారో చేసేదానికి మాటల దానికి సంబంధం. బిజినెస్ మ్యాన్లో ఏముంటుంది, ఒక రివెంజ్ స్టోరీ, కానీ వాడు వాగుతూ ఉంటాడు, మోరల్స్ నీతులు చెప్తూనే ఉంటాడు సినిమా. అదైతే నేను చూడలేక లేసి వచ్చేసాను. ఎందుకంటే ఒకసారి మనకి డ్రామా అర్థమైనాక వీడి దాని బదులు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే మన బోయపాటి సినిమాలు చాలా బెటర్ కమర్షియల్గా. ఎందుకంటే వాడు ఈ మోసం ఉండదు. పూరి జగన్నాథ్ క్యారెక్టర్ అంతా మోసం. ఎందుకంటే మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. చేసేదేమో అందరూ చేసేదే, కానీ నేనేదో డిఫరెంట్ అన్నట్టుగా నమ్మించడానికి ఈ క్యారెక్టర్లు ట్రై చేస్తుంటాయి. ఇది బిగినింగ్లో కొత్తగా అనిపించింది హీరో క్యారెక్టరైజేషన్. తర్వాత ఇంక హీరోలు మారుతూ ఉంటారు తప్ప క్యారెక్టరైజేషన్ మారదు. అదే తర్వాత ఇప్పుడు స్మార్ట్ శంకర్ పట్టుకున్నాడు. ఈ టెంప్లెట్ని రిపీట్ చేయడం తప్ప దీన్ని కొత్తగా ఏమైనా చేద్దామనేది పూరి జగన్నాథ్ దగ్గర లేదు. ఒక టెంప్లెట్ పట్టుకోవడం, పూరి జగన్నాథ్ కావచ్చు, సీను వైట్ల, ఇలా వీళ్ళందరూ ఏంటంటే ఒక టెంప్లెట్ పట్టుకున్నారు, ఒకసారి హిట్ అయ్యేసరికి దాన్ని వేరే వేరే ఆర్టిస్టులకి రిపీట్ చేయడం. ఇదే మన కమర్షియల్ సినిమా బేసిక్గా నడుస్తుంది. ప్రతి ఒక్కడు ఒక టెంప్లెట్ పట్టుకుంటాడు, దాన్ని వేరే వేరే హీరోలకి ట్రై చేస్తుంటాడు. సో అది పూరి జగన్నాథ్ చేసుకుంటూ వచ్చాడు. రాను వీళ్ళు ఏముందంటే పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ ఈ బ్యాచ్ అంతా నారాయణమూర్తిలాగా తయారయ్యారు. వీళ్ళు లౌడ్గా ఎగరుతూ ఉండడం, అదే ఎనర్జీ అనుకోవడం, హీరోయిజం అనుకోవడం. నేను అందుకని చాలాసార్లు చెప్తాను, రామ్ గోపాల్ వర్మ బికేమ్ నారాయణమూర్తి అని. అలాగా ఇతను కూడా అంతే. పూరి కూడా మేబీ అతని గురువు కాబట్టి అతని దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యడం తెలియదు, కానీ రాను వీళ్ళు లౌడ్ అయిపోయి భయంకరమైన మ్యూజిక్, భయంకరమైన హడావిడి, హంగామా, అది ఎనర్జీ అనడం, అరవడం, ఇది సినిమా అనుకుంటారు. అది కొంతమంది మాస్ అని ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమాకి మాస్ కూడా ఎక్స్పోజ్ అయ్యారు, ఓటీటీలు వచ్చాయి. సో వాళ్ళకు కూడా డిఫరెంట్ సినిమాలు కోరుకుంటారు వాళ్ళు, కానీ వీళ్ళు అక్కడే ఆగిపోయారు. ఈ సినిమా పరిస్థితి అదే. ఈ సినిమాలో ఏది కొత్తగా లేదు, ప్రతిదీ రొటీన్గా, ప్రతిదీ బోరింగ్గా ఉంది. ఇంతకుముందు వర్కౌట్ అయిన అంశాలు కూడా దీంట్లో వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ ఒకటి చాలా దారుణంగా ఉందని చెప్పచ్చు. పాటలు ఏవి చూడడానికి ఇంట్రెస్టింగ్గా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు రొటీన్గా ఉంది. ఓన్లీ దీంట్లో చెప్పుకోవాల్సిన అంశం అగైన్ హీరో రామ్ పోతినేని. తను ఖచ్చితంగా అంత ఎనర్జీ మెయింటైన్ చేశాడు. సాంగ్స్లో కానీ, డ్యాన్స్లు వేసినప్పుడు కానీ, డైలాగ్ డెలివరీలు కానీ, యాక్షన్ సీక్వెన్స్లో కానీ, లవ్ ట్రాక్లో కానీ తను చాలా స్ట్రాంగ్గా బాగా చేశాడు. ఫెయిల్ అయింది ఇక్కడ డైరెక్టరే, హీరో కాదని మనం చెప్పచ్చు. హీరో మ్యాక్సిమం ట్రై చేశాడు రామ్ పోతినేని, డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు. పూరి ఏంటంటే అతను రొటీన్ దాన్ని నమ్ముకున్నాడు. ముఖ్యంగా ఆలీ ట్రాక్ అయితే చాలాసార్లు అసలు లేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, అంత పరమ బోరింగ్ ఆలీ ట్రాక్. బోకా అనే ఒక క్యారెక్టర్ వేశాడు, క్రింజ్ కామెడీ అంటారు ఇంగ్లీష్లో, అంటే మనకి వామిటింగ్ వచ్చే సెన్సేషన్ వస్తుంది. అటువంటి ఒక క్రింజ్ కామెడీ ఆలీతో ట్రై చేశాడు, అది దారుణంగా ఉంది. చాలా చోట్ల స్ట్రెచ్ చేసి, అంటే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ని స్ట్రెచ్ చేస్తే బాగుంటుంది. ఒక ముందే బోరింగ్ సీను దాన్ని షార్ప్గా చేయాలి. యాక్చువల్గా పూరి బలం ఏంటంటే షార్ప్గా వెళ్ళిపోతాయి. మామూలుగా ఇడియట్ లాంటి సినిమాలు, పోకిరి లాంటి సినిమాలు చూస్తే ఏ సీను లాగుడు ఉండదు. ఆ సీన్లు ఏమి లేకపోయినా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనకి ఏదో జరిగిందనిపిస్తుంది. అది పూరి బలం. అది పోయింది ఇక్కడ. ఇదేంటంటే ఏమీ లేదని మనకు ముందే తెలుసు, దాన్ని లాగుతుంటే ఎంతసేపు అయినా. సో అలాగా సెకండ్ హాఫ్లో అయితే మన సహనాన్ని పరీక్ష 2 గంటల 42 నిమిషాల్లో 20 నిమిషాలన్నా ఎత్తేసి ఉండొచ్చు. ఇది కనీసం ఒక 2 గంటల 10 నిమిషాలు 30 నిమిషాలు ఎత్తేసి 2 గంటల 10 నిమిషాలు పెట్టుంటే కొద్దిగా బెటర్గా ఉండేది పూరి స్టైల్లో. అది లేదనమాట. అంటే పూరి డైరెక్టరా, దీనికి ఒకప్పుడు పూరినేనా అన్న డౌట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ సినిమా చూడనోళ్ళు, ఈ థీము కొత్తగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. రామ్ పోతినేని అభిమానులు సినిమా చూడొచ్చు తప్ప మామూలు వాళ్ళకైతే ఇది కొంత అనీవన్గా ఉంది. అక్కడక్కడ కొంత బాగుంది ఈ పాటలు. అట్లా కావ్యతాపర్లో కూడా ఏమీ కొత్తగా అయితే ఏమీ లేదు. అట్లాగే మన
సంజయ్ దత్ ఆయన గ్రేస్ఫుల్గా బాగున్నాడు, కానీ ఆయనకి రాసిన సీన్లు బాగాలేవు. తనకి క్యారెక్టరైజేషన్ అంత గొప్పగా లేదు, రొటీన్గా ఉంది. అందువల్ల కూడా తనకి చేయడానికి ఏమీ డైనమిజం ఏమీ లేదు. సో ఓవరాల్గా ఇంక ఝాన్సీ క్యారెక్టర్ తల్లి సెంటిమెంట్ ఏదో పెట్టాడు, అది పోర్స్గా ఉంది.